హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకోసం నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోే రెసిపీ అండి సొరకాయ పులుసు. ముందుగా ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలబెట్టి మొత్తం దోరగా వేగేదాకా వేపుకోవాలండి సన్న మంట మీద. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఈ మొత్తం కలిపి వేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవాలండి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఒక్కసారి కలిపెట్టుకొని మీడియం మంట మీద వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయకూడదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. మనకి ఇది పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పుల్లగా కాకుండా, తీయగా కాకుండా కమ్మగా ఉంటుంది. ఇందులోనే మనం మీడియంగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలపెట్టి ఇవి కొద్దిగా మగ్గేదాకా మగ్గ పెట్టుకోవాలి. మనకి 40 to 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 4-5 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకొని ఇవి కూడా వేసుకొని మొత్తం కొద్దిగా మగ్గేదాకా మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఈ లోపల మనం ముందుగా ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసి ఉంచుకోవాలండి. ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి ఉంచుకోవాలి. మన పులుపుకు తగ్గట్టు, మన క్వాంటిటీ తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఈ మొత్తం క్వాంటిటీలో మనకు పులుపు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. మన పులుపు చూసుకొని, మన పులుపు కరెక్ట్గా ఉండేటట్టు నీళ్లు పోసుకొని ఒకసారి కలబెట్టుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియా పౌడర్ 1 టీ స్పూను, ఇందులో ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న ముద్దపప్పు అండి, కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఇలా పప్పు ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలబెట్టి దగ్గరికి మరిగేదాకా మరగపెట్టుకోవాలి. పులుసు అయినా ఏదైనా కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఇలా 1 టీ స్పూన్ బెల్లం వేసుకొని దగ్గరికి మరిగేదాకా మరగపెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.